పేరిట మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు నామములో మీకందరికీ దీవెనలు కలుగునుగాక. కృపా కనికరం గల దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆయన మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ఆయన మీతో కూడా ఉండునుగాక. ఆయన సన్నిధి మీతో కూడా వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు చదివి ధ్యానించుకుందాం. దేవుడు సొలొమోను ద్వారా, మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు రాయించిన అమూల్యమైన మాటలు, జీవముతో కూడిన మాటలు, సర్వ సంపదలతో కూడిన మాటలు నేర్చుకుందాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అని రాస్తూ ఉన్నాడు. అంటే మన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది అని దేవుడు ఈ మాటలు రాస్తున్నాడు. నిజమే, ఆయన జ్ఞానం వలనే మన ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు అనగా ఆత్మీయ గృహము, భౌతికమైన గృహం కాదు, కానీ ఆత్మీయ గృహము. భౌతికమైన గృహం కట్టాలన్న కూడా మేస్త్రి ఆలోచించి జ్ఞానం కలిగి కడతాడు. ఇంజనీరింగు డిజైన్ చేసి ఇలా అలా కట్టాలి మ్యాప్ గీసిపోయినా కూడా దాన్ని ఆలోచించి మేస్త్రి దాన్ని ఏం చేస్తాడంటే ప్లాన్తో ఆలోచించి కడతాడు. అది భౌతికమైన ఇల్లు. ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోవాలంటే దేవుని జ్ఞానం కావాలి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. 127 కీర్తన ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. దేవుడు మన ఇల్లు కట్టించాలంటే దేవుని జ్ఞానము మనం ఉపయోగించుకోవాలి అని రాస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది, వివేచన వలన అది స్థిరపరచబడును. అంటే వివేచన అంటే మంచి చెడు ఆలోచన కలిగినప్పుడు ఆ ఇల్లు ఏం చేస్తుందంటే స్థిరపరచబడుతుంది అంటున్నాడు. రెండవది. మూడవది, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. తెలివి అంటే దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానము ఎప్పుడైతే నీవు ఉపయోగించుకుంటావో నీ యొక్క గృహములు ఏంటంటే విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అంటున్నాడు. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము విలువ కలిగింది, రమ్యమైంది, సర్వ సంపదలతో ఎప్పుడైతే నీ ఆత్మీయ గృహాన్ని నింపుకుంటావో, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములను వాడుకుంటావో, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నీళ్ళు నింపుకుంటావో, అప్పుడు భౌతికంగా నీ కుటుంబము ఆటోమేటిక్గా దేవుడు వర్ధిల్ల చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ముందు అందుకే ఆత్మ ఎంత వర్ధిల్లుతుందో అన్ని రకాలుగా నీవు వర్ధిల్లుతావని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి చెప్తున్నాడు చూడండి, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుడు కూడా నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరంలో మీ గృహము సర్వ సంపదలతో నింపబోతున్నాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ సంవత్సరంలో మీ గృహము సర్వ సంపదలతో నింపెదనని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తే కంపల్సరీ పొందుకుంటావు చెప్తున్నాడు. కాబట్టి మూడోది మాట్లాడుతున్నాడు, 3 అయిపోయినాయి. 4వది మాట్లాడుతున్నాడు, జ్ఞానం గలవాడు బలవంతుడిగా నుండును అంటున్నాడు. చూసావా,
జ్ఞానం కలిగిన వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు. అంటే దేవుని జ్ఞానం ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో బలవంతుడిగా ఉంటావని పరిశుద్ధమైన గ్రంథం మనకు నేర్పిస్తుంది. 5వది, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. చూసాడా, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును అని రాస్తున్నాడు. అంటే దేవుని యొక్క జ్ఞానము, తెలివి ఎప్పుడైతే కలిగి ఉంటావో బలవంతుడుగా ఉంటావు, శక్తిమంతుడుగా ఉంటావని చెప్తున్నాడు. 6వది చెప్తున్నాడు, వివేకం గల నాయకుడివై యుద్ధము చేయుము అంటున్నాడు. అంటే వివేచన కలిగిన నాయకుడివై యుద్ధము చేయమంటున్నాడు. అంటే నేను యుద్ధం చేస్తుంది శరీరులతో కాదని మనం తెలుసుకోవాలి. శరీరులతో యుద్ధము కాదు. ఎఫెసీ పత్రిక మనకు 6వ అధ్యాయము 10 నుండి మనం కిందికి వరకు చదువుకుంటా పోతూ ఉంటే మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వివేచన కలిగి మనం ఏం చేయాలంటే వివేకం గల నాయకుడిగా యుద్ధము చేయమంటున్నాడు. కాబట్టి మనం పోరాటము దురాత్మలతో పోరాటం. ఈ దురాత్మలతో పోరాటం కాబట్టి ఈ పోరాటంలో మనకు విజయం కావాలంటే బలవంతుడిగాను శక్తిమంతుడిగాను మంచి నాయకుడిగా ఉన్నప్పుడు విడుదల కలుగుతుందని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువేయబడి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎందుకు లేచాడంటే మన పాపాలు ఆయన కలువరి శిలువలో మోసుకెళ్ళాడు. మన రోగాలు భరించిన దేవుడు. కాబట్టి ఆ దేవుని నమ్ముకున్న నీవు ఆయన 2వ రాకడ రాబోతున్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం నేను ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే బలవంతుడిగా ఉండాలి, శక్తిమంతుడిగా ఉండాలి అంటే కంపల్సరీ ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడునన్నావు, వివేచన వలన స్థిరపరచబడునన్నావు, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపలతో నింపుతానన్నావు. జ్ఞానం గలవాడు బలవంతుడిగా నుండును అన్నావు, తెలివి గలవాడు శక్తిమంతుడిగా నుండును అన్నావు, వివేకం గల నాయకుడివై యుద్ధము చేయమని ప్రభు 6 విషయాలు మాకు నేర్పించావు. అందుకు నీకు వందనాలు అయా. ప్రభు, మీరు వాగ్దానం చేశారు, మీ గృహము సర్వ సంపదలతో నింపబోతున్నావు. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.